హాయ్ హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్. దిస్ ఇస్ కావ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు చీజ్ దోశ ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఏం లేదండి, దోశ తీసుకొని ప్లెయిన్ దోశ వేసిన తర్వాత మనము చీజ్ తీసుకొని ఇలాంటిది తురుంపెట్ట ఉంటుంది కదా, తురుంపెట్టతో తీసుకొని చీజ్ తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేయడమే, అంతే. ఆఫ్టర్ దెన్ మీకు ఏం కావాలంటే దాని మీద వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లా పప్పల పొడి వేసాను అనమాట. లైట్గా ఇట్లా ఆయిల్ వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుంది టేస్ట్. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇలా చీజ్ తీసుకొని మనం వచ్చేసి ఇలా చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు టేస్ట్ చేయాలా, ఫస్ట్ టైం అనమాట. చాలా టేస్టీగా ఉంది, అందుకని షేర్ చేస్తున్నా మీతో. ఇలా చేసుకోవాలన్నమాట దోశ మీద అంతా. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. తర్వాత నేనైతే పప్పుల పొడి అంటారు కదా, నేను కారంది వేసుకున్నాను అనమాట. మనము ఎర్రకారం ఏమీ అప్లై చేయలేదన్నమాట దోశకి. సో ఇలా అయితే టేస్టీగా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. ఫైనల్గా వచ్చేసి దోశ ఇలా ఉంటుంది లుక్ వచ్చేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది, అందుకని మీతో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చేయండి మస్ట్ అండ్ షుడ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.